సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. అన్నయ్య పక్కన కూర్చున్నావు కాబట్టి మాట్లాడలేదు. నేనైతే నీలాంటి వాణ్ణి డోరు బయటే నిలబెడతాను. సార్ మీరైనా చెప్పండి, చాలా మంచి సంబంధాలు, ఒక్కసారి చూడమంటే. చెల్లెమ్మా, ఏంటన్నయ్యా? పాపం నారాయణ నీకోసం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాడు, కనీసం ఒకటైనా చూడమ్మా. చూద్దాం. సార్ మేడం గారు చూద్దామన్నారు, వెంటనే కుర్రాన్ని పిలిపించమంటారా? నీకు అలా అర్థమైందా? చూద్దామంటే నా చెల్లెల ఉద్దేశంలో ఆలోచిద్దామని. మరిప్పుడు ఏం చేద్దాం సార్? నువ్వు పిలిపించు, చెల్లెంతో నేను మాట్లాడతాను. పర్వాలేదంటారా సార్? ఒకవేళ అబ్బాయి వచ్చాక మేడం గారు చూడడానికి ఒప్పుకుంటారా? టెన్షన్ పడకు, నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అబ్బాయితో మాట్లాడి ఈ రోజే పెళ్లి చూపులకు వచ్చేలా చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను సార్. తీసుకోండి బాబు గారు. రాజు, కానిస్టేబుల్ ఇంకా రాలేదేంటి? వస్తాలేండి చిన్నబాబు, ఆఫీస్కి వెళ్ళి వివరాలు కనుక్కొని రావాలి కదా. అవును చిన్నబాబు, బైక్ అడ్రస్ దొరికినంత మాత్రాన అమ్మాయి గారు దొరుకుతారని గ్యారంటీ ఏంటి? అదేంటి రాజు, అడ్రస్ దొరికితే ఆ బైక్ నడిపింది ఎవరో తెలుస్తుంది. అతన్ని అడిగితే మీనం అడ్రస్ దొరుకుతుంది. ఏమో బాబు, ఇప్పటి వరకు అమ్మాయి గారు దొరికే ప్రతి అవకాశం చేతుల దాకా వచ్చి జారిపోయింది. నాదొక చిన్న అనుమానం, ఒకవేళ ఎవరైనా డ్రాప్ చేయడానికి మీనమ్మగారిని ఎక్కించుకున్నారేమో. అలాగైనా సరే మనకి అట్లీస్ట్ క్లూ అయినా దొరుకుతుంది కదా. అదెలా చిన్నబాబు? మీనమ్మ ఎక్కిన ప్లేసు దిగిన ప్లేసు తెలుస్తుంది కదా, దాన్ని బట్టైనా మనం ప్రయత్నం చేయొచ్చు. సార్, అడ్రస్ దొరికింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకే హెల్ప్ కావాలన్నా ఈ దేవున్నాడని మర్చిపోకు. రాజు, హలో అన్నయ్య. అమ్మా నిత్య, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావమ్మా? బయటకు వెళ్దామని రెడీ అయ్యానన్నయ్య. రెడీ అయ్యి ఒక శ్రమ తగ్గించావమ్మా. అంటే? ఏం లేదమ్మా, ఒక అతను నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. వద్దన్నయ్య, ఇప్పటి వరకు నువ్వు చూసిన సంబంధాలన్నీ నా చేతిలో దెబ్బలు తిని వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు? ఇప్పుడు వచ్చే అతను నీకు తప్పకుండా నచ్చుతాడమ్మా. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. సరే అన్నయ్య, కానీ ఇప్పుడు కాదు, రేపు రమ్మని చెప్పు. అతనికి ఢిల్లీలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందమ్మా. ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ హైదరాబాద్కి 1 మంత్ దాకా రాడు. సరే అన్నయ్య, నీకోసం కరెక్ట్గా 20 మినిట్స్ వెయిట్ చేస్తాను. ఈలోగా రాకపోతే నేను వెళ్ళిపోతాను. సరే, నీ ఇష్టం అమ్మా.
ఇప్పుడు వచ్చే అతను నీకు తప్పకుండా నచ్చుతాడమ్మా. ఇప్పుడు వచ్చే అతను నీకు తప్పకుండా నచ్చుతాడమ్మా. నువ్వు డౌన్. పుట్ డౌన్ యువర్ ఫింగర్. ఆడపిల్ల వేలు చూపించి మాట్లాడడం సంస్కారం కాదు. డౌన్. తప్పు చేస్తే కళ్ళతోనే శాసించాలి, మాట ఆజ్ఞాపించాలి. తప్పు. ఒక ఆడపిల్ల పరిచయం లేని మగవాడిని నువ్వు అని సంబోధించకూడదు. మీరు అని సంబోధించాలి. ఏకవచనం అమర్యాద, బహువచనం మర్యాద. కెన్ ఐ కమ్ ఇన్? లోపలికి రావచ్చా? ఐఎమ్ సారీ. కమ్ ఇన్. Please be seated. మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. Excuse me. పరాయి మగవాడి ఎదురుగా ఒక ఆడపిల్ల కాలు మీద కాలు వేసుకునే అలా ఊపకూడదు. అది పొగరుకు సంకేతం. గొంతులో భయపెట్టే సింహగర్జన ఉండాలి, మాట ఆజ్ఞాపించాలి. గుడ్. ఆడదానికి అందం ఆభరణం, అణకు అలంకారం. నా ఇంటికొచ్చి నాకే నీతులు చెప్తున్నావు? ఎక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు, ప్రవర్తన ఎలా ఉందన్నది ముఖ్యం. మీ పేరు? నిత్య. మీ స్కిన్ కలర్కి, మీరు వేసుకున్న కాస్ట్యూమ్ కలర్కి ఎక్కడా మ్యాచ్ అవడం లేదు. మీరు లైట్ కలర్ని వాడితే బాగుంటుంది. అలాగే చెవులకు పెద్ద పెద్ద జోకాలు కాకుండా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెడితే బాగుంటుంది. అంతేకాక మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి బెడ్రూమ్లో కూడా కర్టన్స్, బెడ్షీట్స్ డార్క్ కలర్లో ఉండుంటాయి. అవి లైట్ కలర్లో ఉంటే మంచిదే. ఇవన్నీ మనకెందుకు చిన్నబాబు? వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోక.
కంగారు పడకు రాజు, వెయిట్ చేయి. గుడ్. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో బాగా చెప్పారు. మరి మగాడెలా ఉండాలి? నడకలో రాజసం ఉండాలి, మాటలో హుందాతనం ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి, నవ్వులో దర్పం ఉండాలి. డౌన్ డౌన్ డౌన్. నడవడికలో పొగరు కనిపించాలి. మరి అలాంటి మగాడు భార్యను ఎలా చూసుకోవాలి? భార్య హలో, మిమ్మల్నే అడుగుతున్నాను. గుండెల్లో గుడి కట్టాలి, దేవతల ఆరాధించాలి, తన కోసమే బ్రతకాలి, తన కోసమే చావాలి. ఆప్యాయతతో పలకరించాలి. ఇంతవరకు నాకెదురుపడ్డ ప్రతి మగాడు నా అందం చూసి షాక్ అయ్యారు. ఎంతో మంది నన్ను ఇష్టపడినా కూడా ఆ విషయం నాతో చెప్పలేక గుండెల్లోనే దాచుకున్నారు. కొంతమంది ధైర్యంగా ప్రపోజ్ చేసి ప్రతిఫలమూ అనుభవించారు. చాలామంది కనీసం నన్ను చూసే ధైర్యం చాలక తల దించుకుని వెళ్ళిపోయారు. నలుగురు మాత్రం నా గుమ్మంలోకొచ్చి నన్ను పెళ్లి చూపులు చూశారు. కానీ నా గుండెల్లోకి మాత్రం రాలేకపోయారు. ఫస్ట్ టైం ఒక మగాడు నా ముందు ఇంత ధైర్యంగా కూర్చున్నాడు. కూర్చోవడమే కాకుండా నాకు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? మీరు నాకు నచ్చారు కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను మీకు నచ్చానా? బాగా నచ్చారు. రాజు, తొందరపడి ఆడవాళ్లు నచ్చారు అని చెప్పొద్దు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అన్నయ్య, వదిన. ఓకే. మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే ప్రజలకు సేవ చేసేవాడు. ఐ లైక్ ఇట్. మాకు అడ్రస్ దొరికింది. ఇక్కడికి వచ్చాక వివరాలు తెలుసుకుందాం అనుకున్నాను. అందుకే మీ బ్రదర్ గురించి అడిగాను. ఇప్పుడు తెలుసుకోండి. మా అన్నయ్య పేరు నరేంద్ర. నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను. ఆ వివరాల తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఎవరు? మా మేనేజర్. ఒకసారి ఆయన పిలవండి, ఆయనతో మాట్లాడాలి. ఆయన లీవ్లో ఉన్నారు. ఇలాంటి విషయాలు ఆయన మాట్లాడరు. సుబ్రహ్మణ్యం గారు మా అన్నయ్య పర్సనల్ పనులు మాత్రమే చూస్తారు. నాకు సంబంధించిన విషయం కాబట్టి మా అన్నయ్య డైరెక్ట్గా మీతో మాట్లాడమన్నారు. మీకు సంబంధించిన విషయం నాకు అనవసరం. నేను నాకు సంబంధించిన విషయాన్ని మాట్లాడడానికి వచ్చాను. ఒకసారి మీ అన్నయ్యని పిలవండి. అన్నయ్య లేడు, బయటకు వెళ్ళాడు. అయినా పెళ్ళనేది ఇద్దరికీ సంబంధించిన విషయం కదా. మరి
మీకు సంబంధించిన విషయం మాట్లాడతామంటారేంటి? పెళ్ళేంటి? అదేంటి అలా అడుగుతున్నారు? మీరు నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి రాలేదా? హలో, యువర్ మిస్టేకెన్. నేను అందుకు రాలేదు. నా పేరు దేవ్, వాసుదేవ్. ఓ, నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీరెందుకొచ్చారు? నేను ఒక ముఖ్యమైన వస్తువు కోసం వెతుకుతున్నాను. అలా వెతుకుతుంటే ఒక బైక్ కనిపించింది. దాని ద్వారా నా వస్తువుకు సంబంధించిన క్లూ దొరుకుతుందన్న నమ్మకం కలిగింది. ఎంక్వైరీ చేస్తే ఆ బైక్ సుబ్రహ్మణ్యం గారిదని తెలిసింది. ఆ అడ్రస్ ఇంటి పేరు మీద ఉంది. మీరు చెప్పింది కన్ఫ్యూజింగ్ గా ఉన్నా సుబ్రహ్మణ్యం గారి ద్వారా మీకు సంబంధించిన ఒక వర్క్ పూర్తవుతుందని మాత్రం తెలుస్తుంది. ఆయన అడ్రస్ చెప్తే వెళ్ళి ఆయనతోనే మాట్లాడతాం. చెప్తాను, తప్పకుండా చెప్తాను. బట్ నాకు తెలీదు. మా అన్నయ్య వచ్చాక తెలుసుకుని చెప్తాను. ఓకే. ఎక్కడికి? మీకేం కావాలో చెప్పారు, ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. మీరడిగింది త్వరలోనే మీకిస్తాను. నేనడిగింది మీరివ్వాలి. అబ్బో, ఏంటది? మీరు నాకు కావాలి. మీ ప్రేమ నా సొంతం కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆడపిల్ల కోరిన కోరికకు జవాబు చెప్పకపోవడం పద్ధతి కాదు. వెళ్ళిపోవడం సంస్కారం కాదు. మీ మాట తీరును బట్టి మీ అన్నయ్య చాలా గారభంగా పెంచాడని అర్థమవుతుంది. ఇక నుంచైనా ఒక ఆడపిల్లలా పెంచమని చెప్పండి. వాట్ డు యు మీన్? పరిచయం లేని మగవాడితో ఒక ఆడపిల్ల హద్దులు దాటి మాట్లాడకూడదు. దాన్ని బరి తెగించడం అంటారు. నిన్ను నా వాణ్ణి చేసుకోవడం కోసం ఎంతకైనా బరి తెగిస్తాను. సుబ్రహ్మణ్యం గారి అడ్రస్ మీకు తెలియాలంటే మీ ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళాలి కదా? రాజు, చూడమ్మా, అతను చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు అనుకుంటున్నారేమో. అతను సముద్రం. దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది, దగ్గరికి వెళ్తే సునామీలా ముంచేస్తాడు. ముంచేసినా నేను మునిగేది ఆ సముద్రంలోనే కదా.